నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అల్లూరి జిల్లా రంపచోడవరం హిందూ సామ్రాజ్య దినోత్సవం స్వామి బిర్సా ముండా వర్ధంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి పాల్గొనగా ఆర్ఎస్ఎస్ త్రిఖండ ప్రచారక్ బచ్చల జంగమయ్య, ప్రాంత వ్యవస్థాపక్ లక్ష్మీనారాయణ గురుప్రసాద్, రాష్ట్ర ఆదివాసీ సంఘం ఉపాధ్యక్షుడు తెల్లం శేఖర్, ఎస్ఎస్ఎఫ్ జిల్లా సంయోజక్ గొడ్ల అంక శ్రీనివాస్ రెడ్డి, డివిజన్ కన్వీనర్ సిహెచ్ విశ్వనాథ్ రెడ్డి, మండల ప్రచారక కారం చెల్లన్నదొర, విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి అన్నవరెడ్డి కృష్ణ కిషోర్, జిల్లా సత్సంగ్ ప్రముఖ నల్లమిల్లి వెంకట్రామరెడ్డి, మండల క్యాషియర్ గుప్తా, స్థానిక ఆధ్యాత్మిక సంస్థల కార్యవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ పెద్ద అయినటువంటి జగమయ్య గారు మరి తర్వాత కార్యక్రమానంతరం మరి మన జనం ఆయన వక్త ఆయన మాట్లాడతారు. ఉద్యమించు సమయమిది, సోదయం పిలిచింది ఉద్యమించు సమయమిది, భావేదాసకారు మబ్బు పొరలు తొలగిపోయాయి, సకారు మబ్బు పొరలు తొలగిపోయాయి, నీతి గొలుపు ఈ చీకటి బెదరి చెదరిపోయింది, బంధనాలు తెగిపడగా భారతాంబ మురిసింది, బంధనాలు తెగిపడగా భారతాంబ మురిసింది, భవితను నిలిమి హృదయం పిలిచింది, ఆకాశం అంచుకాలి ఉరుమే ఉత్సాహముతో ఉప్పనో జై 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 భవానీ, జై జై భవానీ, జై భవానీ, జై జై భవానీ, బిర్సా ముండా గారికి జై, బిర్సా ముండా గారికి జై, బిర్సా ముండా గారికి జై. మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం, జై బోలో భారత్ మాతా కి జై, జై బోలో భారత్ మాతా కి జై జై శ్రీరామ్, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. దేవపట్నం మండలం సంఘ పెద్దలు కానీ బీజేపీ పెద్దలు కానీ నిర్ణయించడం జరిగింది. నిన్న ఈరోజు దేశం సాధించగలగడానికి చెప్పండి, మీరు చెప్పండి, సాధించగల నేనేం సాధించగలను? మిమ్మల్ని మంగంపాడు స్కూల్లో వేస్తున్నాము, అది రక్షణ స్థావరం. మీరు మా పనులన్నీ, పిఓ పనులన్నీ, సెక్యూరిటీ పనులన్నీ మీరే చేసి పెట్టాలి మాకు. చూడండి, మన ఫలితాన్ని మనం దీని గురించి తెలిసింది కాబట్టి వాళ్ళు అడిగారు. మీరు అడుగుతారండి. బొట్టగడ్డ పంచాయతీ అండి, భావన వాళ్ళకు వచ్చింది, ప్రజలకు మనకు కావాలి. ఇలా పెద్ద బహిరంగ షాప్ పెట్టారండి. ఏవో గారు, సప్లెట్ గారు, మిగతా మండల ఆఫీసర్లన్నీ స్కూల్లో పెట్టడం జరిగింది. పోలీసులు రావద్దన్నారు. ఏవో గారు చెప్పాను, పోలీసు బందోబస్తు తీసుకురావద్దు మనం రాగతిగా. స్కూల్కి 3 కిలోమీటర్లనే ఒక 40 మంది లోపల వాళ్ళు కాసిరున్నారు. ఊరికి 3 కిలోమీటర్లు అంటే 40 మంది వాళ్ళు ఏమి అటాక్ చేస్తే వాళ్ళతో కూర్చే మనం ఎంత అంటే వాళ్ళ పని వాళ్ళకే, మన పని మనకే. ఇలాగా కార్యకర్తగా ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ అవుతే కష్టమైన పని సుఖంగా చేయగలుగుతామండి. 3 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. వచ్చే సంవత్సరం ఈ ట్రైనింగ్ సంవత్సరం అయిపోయింది. 3 రోజులు ఉంటాయి. ప్రారంభిక కావాలి కానీ మన విజయనగర్ స్కూల్లో కానీ, ఇక్కడ విశాఖ పరిషత్ స్కూల్లో కానీ మన కార్యకర్తలే ట్రైనింగ్ ఇస్తారు. మన ఏం పేరు కృష్ణారెడ్డి గారు, కోసిరెడ్డి గారు, సదావారి సైజు వాళ్ళకి మొన్నటిదాకా నాకు అంతా తెచ్చాను. రవి గారు కొన్ని ఉదాహరణ చెప్తాను. మనకి ఇంచుమించు ఆర్ఎస్ఎస్ వల్ల, విశ్వ పరిషత్ వల్ల, ఏబీపీ వల్ల, ఎస్ఎస్ఎఫ్ వల్ల, లేకపోతే ఎస్టీ నుండి ప్రభుత్వం ఆవిడ చిన్న స్థాయి నుంచి కార్యకర్త వచ్చిన వాళ్ళ ఈ స్థాయికి వచ్చిందో సీఎం
అలాగా హోంమంత్రి, ఉపాధ్యక్షుడు, లోక్సభ స్పీకరు, ఇలాగా బీజేపీకి సంబంధించి 18 మంది ముఖ్యమంత్రులు ఉన్నాయండి. అంటే 15 కోట్ల మంది వాలంటీర్లు మనలాంటి వాళ్ళు శాఖ. అలాగే 2 లక్షల సరస్వతి శిశు మందిరాలు హిందుత్వ భావాలు కలిపే విద్యార్థులుగా తయారు చేయడం ట్రైనింగ్ ఇచ్చి దేశానికి భయపడే అలాగా. అలాగే ఈ 2 లక్షల స్కూల్లో 1 కోటి మంది విద్యార్థులు తయారవుతున్నారు. అంటే దేశభక్తి గల విద్యార్థులు బయటకు అందులో 2 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. మీకెందుకు లెక్కలు చెప్తున్నట్టు ఎక్కువ వారికి విద్యార్థి పరిషత్. అదేవిధంగా 9 లక్షల సంస్కార భారతి, విజ్ఞాన భారతి, లఘు ఉద్యోగ భారతి, సేవా సమన్వయ. ఇవన్నీ లెక్కలు చెప్తున్నామంటే మరి 21 రాష్ట్రాలు కొత్తగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కూడా ఉంటుంది. ఇది వేరే వాడు తీసుకొచ్చి మనం పెడితే మనం రాసపోయినట్టే.